హే ఎవ్రీవన్, దిస్ ఈజ్ గౌతమి. మీరు చూస్తుంది డియర్ గౌతమి. వెల్కమ్ టు మై ఛానల్. సండే కూడా ఇంత డివోషనల్గా స్పెండ్ చేస్తాం అనుకోలేదు, ఎందుకంటే ఈరోజు మా స్పెషల్ డే, మ్యారేజ్ యానివర్సరీ. ముందుగా గుడిమల్లంలోని శివయ్యని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని తర్వాత ఫ్యామిలీతో కలిసి ఒక మంచి లంచ్ చేసి ఈ యానివర్సరీని ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాము. సో టుడే వీఆర్ టేకింగ్ విత్ అస్ టు ద బ్యూటిఫుల్ అండ్ హిస్టారిక్ గుడిమల్లం శివ టెంపుల్. సో స్టే విత్ అస్ టిల్ ద ఎండ్. మ్యారేజ్ యానివర్సరీ అంటే కేవలం ఒకరోజు సెలబ్రేషనే కాదు కదా. ఇన్నేళ్ళ మన జర్నీలో మనం కలిసి చూసిన హ్యాపీనెస్, ఫేస్ చేసిన ఛాలెంజెస్, ఇంకా మంచి ఫ్యామిలీ మూమెంట్స్ ఇవన్నీ గుర్తు చేసుకుని ఒక మంచి అకేషన్ అంతే. ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డే అంటే మేము టెంపుల్కి వెళ్తాము. సో ఈరోజు కూడా మా డేని ఆ శివయ్య ఆశీస్సులతో స్టార్ట్ చేసాము. ఫైనల్గా టెంపుల్ రీచ్ అయిపోయాము. తిరుపతి నుంచి మాకు ఒక 40 to 50 minutes టైం పట్టింది, ఎందుకంటే మధ్యలో మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం మంచి విలేజ్ అట్మాస్ఫియర్ ఉంది, అంటే మంచి గ్రీనరీ, ఎక్కువ వరి పంట ఎక్కువ వేస్తారు ఇక్కడ. మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి టెంపుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంటుంది. 3 లాంగ్వేజెస్లో ఉంటుంది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. మనం ఈజీగా చదువుకోవచ్చు. ఈ టెంపుల్లో ఫస్ట్ మనం దర్శించుకునేది సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత సూర్య భగవాన్ని దర్శించుకుంటాము. నెక్స్ట్ మనం ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి ఆ పక్కనే బావి ఉంటుంది. ఆ బావి ఇప్పుడైతే ఎంటీగా ఉంది, కానీ ఇయర్లీ వన్స్ అది బాగా ఫుల్గా నిండిపోయి పొంగిపోతుందంట. ఎలా అంటే గంగాదేవి శివయ్య కోసం వచ్చిన వాళ్ళందరూ దాంట్లో మనీ వేస్తున్నారు. యాక్చువల్గా సండే కదా, జనాలు ఎవరు ఉండరు. అసలు టెంపుల్ కూడా ఓపెన్లో ఉందో లేదో అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఫుల్గా ఉన్నారు జనాలు. అండ్ టెంపుల్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓపెన్లోనే ఉంటుందంట. ఇంకా ఈరోజు మాకు స్పెషల్ డే కాబట్టి నార్మల్ దర్శనంతో పాటు మేము బిల్వార్చన కూడా చేయించుకున్నాము. బిల్వార్చనకి మనము 516 రూపీస్ పే చేయాలి. పే చేస్తే వాళ్ళు మనకి కండువ, ప్రసాదాలు, బిల్వపత్రాలు ఇస్తారు. అవి తీసుకొని వెళ్ళి మనము టెంపుల్లోకి వెళ్తే మనకు అర్చన చేపిస్తారు. ఇంకా ఇక్కడ బిల్వార్చనతో పాటు శివయ్య అభిషేకం కూడా చేస్తారంట, కానీ అది ఓన్లీ మండే మార్నింగ్ చేస్తారు. మనం ఆ టైంలో విజిట్ చేయలేకపోతే మన టెంపుల్కి 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసి మన గోత్రనామాలు షేర్ చేసి వాళ్ళు మన పేరుతో అభిషేకం అర్చన చేసి ప్రసాదాలు పోస్టర్లో మనకి ఇంటికి పంపిస్తారంట. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్ సరౌండింగ్స్లో కాసేపు టైం స్పెండ్ చేసాము, మంచిగా ఫొటోస్ అవి దిగాము. టెంపుల్కి ఫ్యామిలీతో రావడంలో ఉన్న బ్యూటీ ఏంటంటే పిల్లలకి మన ట్రెడిషన్స్, కల్చర్, ఇంకా టెంపుల్స్ యొక్క హిస్టరీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ చిన్న చిన్న మూమెంట్సే ఫ్యూచర్లో మనకి బెస్ట్ మెమరీస్గా ఉంటాయి. ఇప్పుడు ఈరోజు తీసుకున్న ఈ ఫొటోస్, వీడియోస్ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే డెఫినెట్గా మనకు ఒక స్మైల్ వస్తుంది. ఇంకా ప్రసాదాలు అయితే సేమ్ మనకు కాళహస్తిలో లాగే పులిహోర, వడ, లడ్డు ఇవి అమ్ముతున్నారు. గ్రీనరీగా ఉండడం వల్ల మేము టెంపుల్లో దర్శనం అయిపోయినా కూడా ఇంకా 1 hour అక్కడే ఉన్నాము. మెయిన్ పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు. అలా టెంపుల్లో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. దారిలో మనకి పాపానాయుడుపేట అని ఒక ఊరు వస్తుంది. ఆ ఊర్లో సుబ్రహ్మణ్య స్వామికి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇంకా సండే రోజు మేము వెళ్ళినప్పుడు ఆ అగ్నిగుండంకి అంతా రెడీ చేస్తున్నారు. ఇంకా దారిలోనే ఉంది కాబట్టి మేము స్వామివారిని దర్శించుకున్నాము. ఇక్కడే అగ్నిగుండంకి రెడీ చేశారు. ఈ అగ్నిగుండం తర్వాత మళ్ళీ నరకాసుని వద్ద నాటకం కూడా ఉందంట. టెంపుల్లో అదంతా ఆడుకున్నప్పుడు ఏం ఆకలేదు వీళ్ళకి, కానీ రిటర్న్ స్టార్ట్ అవగానే అందరికీ ఆకలేసింది. ఇంకా మా ఇంటికి దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ ఆగాము తినడానికి. టెంపుల్కి వెళ్ళొచ్చాం కాబట్టి నాన్ వెజ్ తినలేదు, సండే అయినా కూడా వెజ్జే తిన్నాము. మా ఆయనకైతే ఈ హోటల్లో వాళ్ళు రిసీవ్ చేసుకోవడము, సర్వీస్ చేయడము చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇక్కడికే వస్తామని వాళ్ళకి హామీ కూడా ఇచ్చేసి వచ్చాడు.
మా యానివర్సరీ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. లైఫ్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఎంత బిజీగా ఉన్నా మన ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేసే టైం చాలా వాల్యుబుల్. ఎవ్రీ అకేషన్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక టెంపుల్ విజిట్, ఫ్యామిలీతో లంచ్, మనం కలిసి సరదాగా నవ్వుకొని మాట్లాడుకోవడం, ఇవే ఫ్యూచర్లో మనకి బెస్ట్ మెమరీస్గా ఉంటాయి. ఆ శివయ్య ఆశీస్సులతో మా జర్నీ ఎప్పుడు ఇలాగే కొనసాగిపోవాలని కోరుకుంటున్నాను. ఇదే మా యానివర్సరీ స్పెషల్ వ్లాగ్. హోప్ యూ లైక్ ఇట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.